అలాగే క్లాసికల్లో డిప్లొమా చేశారు. అవునండి. చాలా టీవీ ఛానళ్ళకి, సీరియల్స్‌కి డబ్బింగ్ వాయిస్ కూడా చెప్తారని చెప్పి తెలుసు. అవునండి. ప్రస్తుతం రాజమాత అని ఒక ఆ ప్రాజెక్ట్ 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అందులో డబ్బింగ్ చెప్పే ఛాన్సెస్ నాకు అవకాశం దొరికింది. డిఫరెంట్ క్యారెక్టర్స్‌కి గయ్యాళి అత్త క్యారెక్టర్, తర్వాత ఒక ఏడ్చే క్యారెక్టర్, అమ్మవారికి పూనకం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతుందన్న క్యారెక్టర్. అన్ఫార్చునేట్లీ స్క్రిప్ట్ నా దగ్గర లేకపోతే అది యాక్ట్ చేసి మీరు ఊహించుకొని గయ్యాలి అత్త చెప్పారు కదా, గయ్యాలి అత్త కోడల్ని తిడుతుంది. ఆ సన్నివేశాన్ని మీరు ఊహించుకొని ఏ సందర్భంలో చెప్పండి. మాటలలో చెప్పను, పాటలలో చూపిస్తా. చెప్పండి. అత్త కోడల్ని తిట్టేది కాదు, అది తర్వాత చూపిస్తా. ప్రస్తుతానికి ఒక తాగుబోతు మొగుడు వాడితో చాలా కష్టాలు పడుతుంది. ఎవరు? భార్య. ఈ భార్య అత్తని తిడుతుంది, ఎటువంటి కొడుకుకి జన్మనిచ్చావు అని. ఇది చిన్న 2 చెప్పేస్తా. ఏమి కొడుకును గన్నవో ఎత్తో వాడు సన్నాసి మొగపోడేవో ఎత్తో, ఏమి కొడుకును గన్నవో ఎత్తో ఆడు సన్నాసి మొగపోడేవో ఎత్తో, అరే అంటే ఆగడేవో ఎత్తో వాడు పంటెల్లెవ్వడేవో ఎత్తో, అంటే ఆగడేవో ఎత్తో వాడు పంటెల్లెవ్వడేవో ఎత్తో, నడిజాము దాటిన నిద్దూరలేవడు నల్ల మొగపు నాసాలేగాడు, నడిజాము దాటిన నిద్దూరలేవడు నల్ల మొగపు నాసాలేగాడు, లేసి లేవంగానే ఓ ఎత్తో నన్ను పవ్వలడుగుతాడే ఓ ఎత్తో, లేసి లేవంగానే ఓ ఎత్తో నన్ను పవ్వలడుగుతాడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్నవో ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, అరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటెలేవడే ఓ ఎత్తో, అరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటెలేవడే ఓ ఎత్తో, అచ్చిటి పోయేటి ఆడల్లా ఆను కిందికి మీనికి చూచడే, అచ్చిటి పోయేటి ఆడల్లా ఆడు కిందికి మీనికి చూచడే, సొట్ట సింపలుడే వాయత్తో వాడు మిడిగుడ్ల మొకపోడే ఓ ఎత్తో, లొట్ట సంపలుడే వాయత్తో వాడు మిడిగుడ్ల మొకపోడే వాయత్తో, ఏమి కొడుకును గన్నవు ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, అరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటెలెవ్వడే ఓ ఎత్తో, మటను బిర్యానీ ఇదేమంటాడత్తా లేకపోతే ఈపు సాపు చేస్తాడు, మటను బిర్యానీ ఇదేమంటాడత్తా లేకపోతే ఈపు సాపు చేస్తాడు, ఎట్టాని ఏగుత్తూనే ఎత్తో వాడు సావు దంపులోడే ఓ ఎత్తో, ఎట్టాని ఏగుత్తూనో ఎత్తో వాడు సావు దంపులోడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్నవో ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్నవో ఎత్తో ఆడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, అరే అంటే ఆగడే ఓ ఎత్తో ఆడు పంటెలెవ్వడే ఓ ఎత్తో, అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటెలెవ్వడే ఓ ఎత్తో. సూపర్ సూపర్ పాట మేడం. చాలా మంది ఆడవాళ్ళు ఇవన్నీ అనుభవిస్తున్నారు కానీ బయటికి ఎవరు చెప్పరు. లక్కీగా అమ్మవారి దయ్య భగవంతుడి దయ్య నా భర్త మంచివాడే. సారీ దండం మొక్కొచ్చు. అయితే ఆ తల్లితోటి కొడుకుని అన్ని తిట్లు తిడుతుంది భార్య, మరి ఆ తల్లి ఏమందా కోడల్ని? తల్లి కొడుకుని సపోర్టే చేస్తుంది. సామాన్యంగా తల్లి కొడుకుని తిట్టేవి ఉండవు, ఎంత వాడు చెడ్డవాడైనా సపోర్ట్ చేసుకునే వస్తారు. కాబట్టి అటువంటి పాటలు నాకు తెలిసి ఎక్కువ రచింపబడలేదు. ఓకే. అయితే ఇది జానపద గేయం కదా మేడం? అవునండి, జానపదం. ఓకే. అయితే మీకు గాన గాంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా మీరు కలిసి పనిచేశారు. అంటే సార్కు మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి, ఏ వేదికలో కలిశారు, ఏ వేదికని పంచుకున్నారు, ఒక 2 మాటలు చెప్పి సార్ కూడా. అవునండి, బాలసుబ్రహ్మణ్యం గారి గురించి గాంధర్వుడు, ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందండి. ఆయన పేరు తలుచుకోవాలంటే ఒళ్ళు జలధరిస్తుంది. మనిషి లేకపోయినా కూడా జీవించి ఉన్నట్టే లెక్క. రామసక్కనుడు అనే ఒక సినిమాని సాగర్ గారు తీశారు. సాగర్ గారు చాలా సినిమాలు తీశారు. దానికి కోటి గారు మ్యూజిక్ డైరెక్షన్. ఆ టైంలో మా వారు కోటి గారికి ఫ్రెండ్, సాగర్ గారికి కూడా ఫ్రెండ్. ఆ విధంగా ఆ సినిమాలో పాడే అవకాశం దొరికింది బాలు గారితో. బాలు గారు పాడి వెళ్ళిపోయారు. ఒకప్పుడు చాలా పాతకాలంలో ఒక ట్రాక్లో ఆడవాళ్ళు మగవాళ్ళు మేల్ ఫీమేల్ డ్యూయట్స్ అన్ని కలిసి పాడేవి. టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత ఎవరి ట్రాక్ వాళ్ళు పాడుకొని వెళ్ళిపోతున్నారు. కనీసం ఆయన పాడుకొని వెళ్ళిపోలేదు, ఆయన పాడుతుండగా నేను ఇంకొక రూమ్ లో నిలబడి ఆయన చూసే అదృష్టం నాకు కలిగింది. సో ఆయన పాడి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొన్ని చరణాలు నాకు పాడే అవకాశం దొరికింది. తర్వాత 2 కలిపి మిక్స్ చేశారు. సినిమా రిలీజ్ అయింది, ఆడింది బాగానే కొన్ని రోజులు. సుమన్ గొప్ప అవకాశం అది మీకు. అవునండి. తర్వాత వందే మాత్రం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో
రాజకోటి గారి డైరెక్షన్ వీళ్ళకి రీ రికార్డింగ్స్ ఎక్కువ చేసేదాన్ని. చాలా సినిమాలకి రీ రికార్డింగ్ పాడేదాన్ని. రీ రికార్డింగ్ వాయిస్ ఓవర్ చెప్పుంటారు కదా, అది చెప్పండి. రీ రికార్డింగ్స్ పాడేదాన్ని. వాయిస్ ఓవర్స్ ఈ మధ్య 2-3 ఒక కరోనా ముందు నుంచి చేస్తున్నా. చాలా ఛానల్స్ కి, సిటిజన్ నెట్వర్క్ అనే దానికి, టెహల్కా మీడియా నెట్వర్క్, తర్వాత కొండవీటి ఛానల్, ఏబిఎన్, వీటన్నిటికి, ఇంకా వెంటనే గుర్తు న్యూస్ ఛానల్స్ కి చాలా వాటికి న్యూస్ ఇస్తున్నా. మళ్ళీ డాక్యుమెంటరీస్ కూడా చేస్తున్నా. యాడ్స్ కి, చాలా యాడ్స్ కి ఆ విధంగా వాయిస్